వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు 45వ డివిజన్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పొగతోటలో కాలువ పూడికతీత పనులు ప్రారంభించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. త్రాగునీరు, చెత్త తొలిక, డ్రైనేజీ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత వైసీపీ పాలన రాష్ట్రాన్ని సంక్షోభానికి గురిచేసిందని మండిపడి ప్రజలు ఓపిక చూపితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామన్నారు. అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను గచ్చు కాలువ ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. పెద్ద కెనాల్స్ అంటే 6 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు. ఆ కెనాల్స్ని 2.2 కోట్లతో తీసేటట్టుగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్గా నా పొగతోట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిల్ట్ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిల్ట్ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టిని. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, 1 by 1 చేస్తాం. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ నెల్లూరు నగరం నుండి ప్రవహిస్తున్నటువంటి అన్ని మేజర్ డ్రైన్లు, ప్రధాన కాలువలు 40 మేజర్ డ్రైన్లో అన్నిటిలో కూడా పూడికి తీయాలా. రాబో వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడినా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఒక మంచి ఆలోచన చేసి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి 2,25,00,000 రూపాయల పైసలకు పనులు ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. తెనాలి సమీపంలోని కొర్లిపరలో శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి పంచబలి నివేదికలు నిర్వహించబడుతున్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పంచబలి ప్రత్యేక ఫలితాలను భక్తులకు వివరించారు. అమ్మవారి దర్శనం కోసం పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి పాల్గొంటున్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేట్లకు వరాలు, ప్రజలపై భారాలుగా ఉందని సిపిఎం నేతలు డి గోవిందరావు, బి కృష్ణమూర్తి విమర్శించారు. స్థానికంగా దారి తప్పుతున్న పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సూపర్ 6 హామీలు విఫలమయ్యాయని, విద్యుత్ పన్నుల భారంతో ప్రజలు నలుగుతున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో వాగ్దానాలు నెరవేరలేదని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదని, కార్పొరేటర్లకు భూములు చౌకగా కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు భూములు అప్పనంగా ఇస్తాను, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తాను. శ్రీకాకుళం నగరంలో కూడా మున్సిపాలిటీ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేస్తాను. ఈ సమస్యలన్నింటి మీద ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేస్తూ విస్తృతంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ప్రభుత్వం కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చోడవరం మండలంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో అమర్నాథ్, ధర్మశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని, జూలై 1 నుంచి బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలన్నారు. ధర్మశ్రీ చంద్రబాబు భవన్లపై విమర్శలు గుప్పించి హామీల విఫలంపై మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు నిజాలు చెప్పే కార్యక్రమాలపై నేతలు దృష్టి సారించారు. ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారితో నేను కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సెపరేట్ చేసి ఆ పార్టీ, మన పార్టీకి సంబంధించిన గ్రామ శాఖ అధ్యక్షుని కూడా నియమించేటువంటి బాధ్యత ఈ 4 రోజుల కార్యక్రమంలో మనం అందరూ కూడా తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ రానున్నటువంటి కాలంలో ఇప్పటికే మీరు చూసారు, సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం తాలూకా వారి పనితీరు వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది మీరు చూసారు. ఇప్పుడే మేము సమావేశానికి ఆలస్యంగా రావడానికి కూడా గల కారణం ఒకటి ఉంది. వడ్డాదిలో ఉన్నటువంటి కేజీబీవి స్కూల్ ఏదైతే ఉందో స్కూల్లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి అన్నపూర్ణ గారు
ఈసారి టికెట్ తెచ్చుకున్న వాళ్ళ అదృష్టవంతులు మొత్తం ఎక్కడికి జగన్ వెళ్ళినా అన్నా నువ్వు రావాలి, అన్నా నువ్వు కావాలి అని చెప్పి ఆయనకి నీరాజనం పడుతున్నారు జనం. ఈసారి టికెట్ తెస్తే ఖచ్చితంగా ఎవరైనా గెలిచినట్టే. కానీ అమర గారిని మాత్రం మనందరం కూడా ఆదరించాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఇంటర్మీడియట్ స్టేజ్ లో అనుకుంటాను వాళ్ళ నాన్నగారు ఆయన నుంచి దూరం అయ్యారు. ఆయన ఒకటి మాట్లాడితే మీడియా ముందు మీడియాలో ఎలా చూపించారంటే ట్రోలింగ్ కి వేరే విధంగా ఉండేది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు ఆయన. ఆయన ఇవాళ మొన్న మంత్రి వరకు చేశారంటే ఎన్నో దాటుకొని వచ్చారు ఆయన. సో అమర్ గారిని మాత్రం మనం అందరం మన ఇంటి బిడ్డగా ఆదరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అమర గారిని గెలిస్తే ఇక్కడ అమరన్న మన రాష్ట్రానికి మంత్రి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మంత్రి ఆయన. అలానే గతంలో మా ధర్మశ్రీ బాబాయ్ గురించి చెప్పాలి. బాబాయ్ మీకు మళ్ళీ నేను మాట ఇచ్చి చెప్తున్నాను, 2019లో మీకు ఏ విధంగా వచ్చింది? దాదాపు 27,000 మెజార్టీ. నా తండ్రి 22,000 మెజార్టీని కూడా ఆయన దాటేశారు. మళ్ళీ దానికి బాక్సులు బద్దలయ్యే విధంగా మనం మెజార్టీ ఇవ్వాలి అమర్ గారికి అని కూడా చెప్తున్నాను నేను. బుచ్చేపేట మండలం కందిపూడి యూపీ స్కూల్లో బదిలీ అయిన టీచర్లు లావణ్య, ప్రశాంత్, రమణ, శ్రీరాములు విద్యార్థులకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం స్కూల్ నుంచి వెళ్లే సమయంలో విద్యార్థులు బోరన విలిపిస్తూ వెళ్లొద్దండి అంటూ వేడుకున్నారు. విద్యార్థుల ప్రేమతో ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు. మంచి బోధనతో విద్యార్థుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ గురువులు వెళ్తూ అందరినీ తీరని జ్ఞాపకంగా మిగిలారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు 2 లక్షల విలువైన నిషేధిత గుట్కా అంపర్ పట్టివేశారు. మహబూబ్ నగర్ నుండి ఓమ్ని వ్యాన్లో గుట్కా తరలిస్తుండగా ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, ఎస్ఐ రవికుమార్ నేతృత్వంలో సర్వపురం బంక్ వద్ద వాహనం తనిఖీ చేసి పట్టుకున్నారు. నిందితుడి బొత్తినేని వీరన్నను కమలాపురం నర్సంపేట గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిషేధిత పదార్థాల రవాణాపై పోలీసులు గట్టిగా పట్టుపడుతున్నారు. స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ బల్దియా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఆహార విక్రయదారుల వంటకాల ప్రదర్శన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామి, బల్దియా కమిషనర్ చాహత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా గౌరవ నగర కమిషనర్ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ స్ట్రీట్ ఫెస్టివల్ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించినటువంటి గౌరవ నగర కమిషనర్ గారికి, చాహత్ గారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఫెస్టివల్ ఈ బండి మీద, తర్వాత కిలావరంగల్లో ఒకటి, ఇంకొకటి ఎన్మామ్ల మార్కెట్ దగ్గర, ఈ విధంగా 100 రోజులలో 3 కార్యక్రమాలు తీసుకొని ఈ మెప్మా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించే విధంగా ఈ 100 రోజుల కార్యక్రమంలో మేము ఇది తీసుకోవడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏదైతే 100 రోజుల రైజింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహిళల్ని ఎంకరేజ్ చేయడానికి, వారి కాళ్ళ మీద వారు నిల్చోవటానికి ఈ నెల రోజుల కార్యక్రమాల్లో 3 దిక్కుల ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది కానీ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటాం. ఇలా బస్సుల వల్ల మహిళల ఫ్రీ కార్యక్రమాలు మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ కూడా వారి పేర్ల మీద ఇవ్వటం,
ఈ విధంగా కలకల్లాడుతున్నది అలా ఫెస్టివల్ ఇది. మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పర్యవేక్షిస్తున్నటువంటి మేయర్ గారు, కమిషనర్ చాయత్ గారు, సింగాల వెంకటరామరెడ్డి గారు కూడా చైర్మన్ గారు, కార్పొరేటర్ అందరం కూడా ఈ ఫెస్టివల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసి వీటిని ఫస్ట్ ఇది కాబట్టి ఇంకా 2 ఉన్నాయి, ఆ రెండింటి కాడ కూడా అందరం కలిసి మనము విజిట్ చేసి వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తోందని చైర్మన్ ఎర్రవెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్లో బ్యాంక్ 29వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 14.24% వృద్ధి రేటు సాధించిందని, 219.20 కోట్లు డిపాజిట్లు సేకరించిందని తెలిపారు. ఖాతాదారుల కోసం మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేస్తామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 నూతన బ్రాంచ్లు ప్రారంభిస్తామని, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. అదేవిధంగా బ్యాంకు నేతృత్వంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని చెప్పారు. అందరికీ, మహిళా సభ్యురాలకు అందరికీ, ప్రెస్ మీడియా వారికి పేరు పేరున ఖాతాదారుల సంక్షేమం దృష్ట్యా 80,90,000 ఆదాయ పన్ను చెల్లించినట్లయితే అట్టి వడ్డీ అట్టి ఖాతాలు 3.17 మరియు చేసిన సొమ్ముకు భద్రత కల్పించడము రిజర్వ్గా బీమా చేయించబడినవి. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడం అయినది. విధంగా బ్యాంకు సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో అయినది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ 29వ మహాజన సభ ఇవాళ దిగ్విజయంగా ఇది అంటే అర్బన్ బ్యాంకు ఫస్ట్ మేము ఈ పాలకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పుడు ఒక వీక్ స్టేటస్గా సుమారు 3.5 కోట్లతో ఉన్న బ్యాంకు ఇవాళ 400 కోట్లకు రీచ్ అయింది. అది ఓన్లీ కోఆపరేటివ్ స్ఫూర్తితోనే ఇక్కడి ప్రజలు, ఇక్కడి షేర్ హోల్డర్స్ సహాయ సహకారాలతో దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళ 10 శాఖలతోని 400 కోట్లు ఒక మంచి ఆదర్శం. ఆర్బీఐ నుంచి ఏ గ్రేడ్ ఉండి కోఆపరేటివ్లో కూడా ఒక మంచి పేరుండి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ స్ఫూర్తితో వరంగల్ బ్యాంకు నడుపుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది సభ్యులకు కానీ ఇక్కడ డిపాజిట్లకు కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి తెలంగాణలోనే త్వరలో ఇప్పటి నుంచి తెలంగాణలో విస్తరించడానికి ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోతామని మీ ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజులలో కూడా ఇక్కడి ప్రజలు, మన బ్యాంకు షేర్ హోల్డర్స్ అందరి సహాయ సహకారాలు అందించి ఇంకా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా వేడుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలాపురం పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ మంటలు ఎగిసిపడగా పలువురు మృతి చెందినట్టు సమాచారం. ఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు చేరాయి. పేలుడు శబ్దంతో భయభ్రాంతులకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. కంపెనీ వద్దకు స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. యాజమాన్యము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని చెప్తా ఉంది. లెక్కలు చేయించుకోలేదంట. ఇక్కడే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఎంతమంది తెలియదు.
ఈ పూర్తి స్థాయిలో అధికారంగా కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు 30 సంవత్సరాల సార్. ఎక్కడ బయట తిరిగట్లేదు, ఎక్కడ ఏమాత్రం తీసుకునేది మన ప్రారంభంలో చిలగడ్డ మారి కంపెనీ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో తెనాలిలో పడమర కాలువ ప్రక్షాళన తర్వాత తొలగించిన వ్యర్థాలను రోడ్డు అంచున వదలడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. వీఎస్ఆర్ కాలేజ్ నుంచి వైకుంఠపురం వరకు కాలువ గట్టు మీదే వ్యర్థాలు వేయడం వల్ల రోడ్డుపై జారే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పట్టణ అభివృద్ధి సంఘ నేతలు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ప్రారంభమైన కాలువ శుభ్రీకరణలో ఈ సమస్య తలెత్తిందని అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్య ప్రారంభమైంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. ఏప్రిల్ 7న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాథమిక తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. తల్లిదండ్రులు విద్యార్థులతో పాఠశాల సందడి వాతావరణంగా మారింది. విద్యార్థులు థ్యాంక్యూ నారాయణ సార్ నినాదాలతో మంత్రిని ఆనందపరిచారు. మంత్రికి పేద తల్లిదండ్రులు భావోద్వేగాలు స్ఫూర్తిదాయకమయ్యాయి. దాదాపు 10,000 మంది విద్యార్థులు, పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు, కొందరికి తండ్రి లేరు, పాసి పని చేసుకుంటున్నారు 3-4 ఏళ్లలో. కొందరు బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్రేపల్లి కాలువకట్ట, పెన్నాకట్ట, జాఫర్ కట్ట, కుసుమ హరిజనాల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని P4 ప్రోగ్రాం, సీఎం గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు 8,000 మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు. అన్ని స్కూల్స్ ఫుల్ అయితే 10,000 మంది చదవడానికి అవకాశం ఉంది. అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని, ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ. సర్వేపల్లి నియోజకవర్గంలోని నాగంపొట్ల కండ్రిక గ్రామస్తులు తమ శ్మశాన వాటికకు రోడ్ల మార్గం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు పెరిగి అడవి రూపం తీసుకోవడంతో పార్థివ దేహాలు తీసుకెళ్లేందుకు కూడా మార్గం లేదు. అధికారులు దృష్టి పెట్టకపోవడంతో గ్రామస్తులు బాధపడుతున్నారు. టీడీపీ నాయకుడు చంద్రారెడ్డి సొంత నిధులతో సమస్యలను కొంతమేర పరిష్కరించగా అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరేపల్లి, నా పేరు నాగమణి, మండలం యాంటాశాలం మండలము. మేము ఎంతమందిని అడిగినా, అధికారులు అడిగినా మాకు శ్మశానం గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏ అధికారులు చెప్పినా వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. అంతేగాని మేము శాతం తెచ్చుకొని అక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఎంత కంప తొలగించుకొని అన్నీ వైనం చేసుకొని మా శ్మశానంలో మేమే వేసుకోవాల్సి వస్తుంది. మేము ఎంతమందికి చెప్పినా కూడా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎంఆర్ఆవు గారికి చెప్తున్నాను ధన్యవాదాలు. మా శ్మశానం గురించి
మాకు ఒక రొంత దారి చేపించి మాకు ఒక రొంత రోడ్డు చేపించమని కోరుకుంటున్నాం. నేను నా బిడ్డ వచ్చి ఇక్కడ వచ్చి మేము నిన్న టాంక్స్ వచ్చి 2 రోజుల టాంక్స్ కంప కొట్టుకుంటుంటే ఆయన వచ్చి మా బాధ చూడలేక ఆయనే వచ్చి సొంత డబ్బులు వేసి కుట్లేని పెట్టి మిషన్ పెట్టి తీపిస్తారు. మధురవాడ మారికవలస జంక్షన్ వద్ద శారదానగర్ ప్రాంతంలో మద్యం దుకాణం నడుస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మరొక మద్యం షాపుకు కూడా అనుమతులు ఇవ్వడం అన్యాయమని భావించి ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రజలు వెంటనే ఈ మద్యం షాపులను తొలగించి శాంతి సౌకర్యాన్ని పునఃస్థాపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులకు ప్రశాంత జీవనం అవసరం కావున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ వైన్ షాప్ ఒకటి ఉండడం వల్ల జనాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డులోని వయసున్న పిల్లలు, ఆడ మనుషులు, మహిళలకి అందరికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దారి కూడా వెళ్లే రూట్ కూడా జనాలకి వెళ్లకుండా ఆపేసి బళ్ళు నచ్చినట్టుగా పెట్టేసి ఏమైనా ఆఫీసు న్యూసెన్స్ చేస్తున్నారు తాగేసి. అలాగే లేడీస్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎటువంటి వైన్ షాప్ పెట్టకుండా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పెడితే మేము ఏ విధమైన ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక వైన్ షాప్ తోనే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే రెండో వైన్ షాప్ ఇక్కడ రావడం జనాలకి ఇంక మరింత ఇబ్బంది పెరుగుతుంది. సర్వీస్ రోడ్డు హైవే నిండిపోయిన వెంటనే ఇక్కడ సర్వీస్ రోడ్లో వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే నచ్చినట్టుగా పెట్టడం వల్ల జనాలకి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇక్కడ వైన్ షాప్ ఆపాలని మా కోరిక. గ్రామస్తులందరూ, మహిళలు, తర్వాత చిన్నలు, పెద్దలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ దయచేసి రెండో వైన్ షాప్ ఇక్కడ పెట్టకూడదని మా మనవి. ఆల్రెడీ ఒకటి ఉంది, అది ఉంటుండగా ఇంకొక వైన్ షాప్ అనేది పర్మిషన్ ఇవ్వడం అనేది మేము ఇంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఆపాలి 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 ఆపాలి. వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని, వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని, వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని, వ్యతిరేకించండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. global economy.